ఓకే, నేను ఈరోజు శరీర స్వస్థత గురించి కాకుండా ఆర్థిక స్వస్థత గురించి ఈరోజు వాక్యం బోధించాలని ఆశపడుతున్నాను. అలాగే ఓకే, ఆర్థికంగా కూడా స్వస్థత కావాలి. శరీరానికి ఉన్న రోగాలు అది ఓకే, ప్రభు యేసుక్రీస్తు నామాన్ని ఎరిగితే స్వస్థత కలుగుతుంది. ఇక నుంచి మనకి ఆ సమస్య, ఆ నొప్పి కానీ, ఆ రోగం కానీ, ఆ బాధ కానీ, ఆ గడ్డలు కానీ, కణుతులు కానీ, ఆ క్యాన్సర్, ఎయిడ్స్, బీపీ, షుగర్, థైరాయిడ్ అలాంటి స్వస్థత కలిగితే ఇక వాటి గురించి మనకు అవసరం లేదు. ఎందుకంటే ఇక రోగం లేకపోతే మనకి ఆరోగ్యమే కదా. ఆరోగ్యం అంటే ఆరోగ్యము మామూలుగా అయితే ఎవరిచ్చేది? దేవుడిచ్చేది కదా. హల్లెలూయా. ఆరోగ్యము మరి ఈక్వల్ టు ధనంతో సమానం. ఆరోగ్యం ఉన్నోడు ధనవంతుడే, అవునా? ఆరోగ్యం లేనాడు దరిద్రుడు. ఓకే, ఈ యొక్క ఆర్థికమైన స్వస్థత గురించి ఈరోజు మరి దేవుడు నాకు బోధించాలని మరి ప్రేరేపిస్తూ ఉన్నాడు. చూద్దాం ఏంటంటే మొదట్లో ఎక్కడ నుంచి తీసుకున్నాము అంటే మనం ఏదో తీసుకున్నా కానీ మూలం నుంచి తీసుకోవాలి స్వస్థత గురించి మాట్లాడుకుంటే. స్వస్థత అనేది దేవుడు ఇచ్చేదే. ఈరోజు మనం ఆర్థికంగా అంటే ఫైనాన్షియల్గా డబ్బు పరంగా ఎందుకు ఎదగలేకపోతున్నాము? దేవుళ్ళు ఉన్నవాళ్ళు మరి బైబిల్ చెబుతుంది, భూమి మీద సమస్త జనముల కంటే నిన్ను నేను హెచ్చిస్తానని మరి బైబిల్ గ్రంథం చదివిస్తుంది. ఒకసారి చూడండి, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 1వ వచనంలో రాయబడింది. నీవు పేజీ నెంబర్ 168 నెంబరు పాత నిబంధనలో, నీవు నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకొనిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీదనున్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. హల్లెలూయా. మనమంట దేవుని మాటనంట శ్రద్ధగా వింటే ఈరోజు ఇప్పుడు ఈ క్షణంలో ఏం చెప్తున్నాడో వాటిని నువ్వు పాటించగలిగితే, ఆయన ఆజ్ఞలన్నింటినీ నువ్వు అనుసరించి నడుచుకుంటే భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చైన స్థానంలో పెడతారంట. హల్లెలూయా. ఈరోజు అన్ని ఆజ్ఞలైతే మనం వినలేము, కానీ ఒక్క ఆజ్ఞ గురించి మనం తెలుసుకున్నాం, ఒక మాట గురించి మనం ఈరోజు తెలుసుకున్నాం. ఒకవేళ నువ్వు ఆయన మాట విని, అవునా, హెచ్చైన స్థానంలో ఉంటే అంటే ఆయన మాట ప్రకారము నువ్వు జీవిస్తే, ఈరోజు చెప్పిన మాటను బట్టి నువ్వు హెచ్చైన స్థానంలో ఉంటావు. అది ఎలాగా అంటే ఒకసారి చూడండి, 12వ వచనము, నీ దేశం మీద వర్షము దాని కాలమందు కురిపించుటకును నీవు చేయు కార్యమంతటిని ఆస్వాదించుటకును ఆకాశమును మంచి ధననిధిని తెరుచును. నీవు అనేక జనములకు అప్పించదవు కానీ అప్పు చేయవు. హల్లెలూయా. ఇక్కడ మనము గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఆయన మనకి మంచి ధననిధిగా ఇవ్వబోతున్నాడు. ఆ మంచి ధననిధి నీకు వస్తే నువ్వే అప్పిస్తావంట, కానీ నువ్వు అప్పు చేయవంట. హల్లెలూయా. అప్పు నువ్వే ఇస్తావంట, నువ్వు మాత్రం అప్పు చేయవంట. ఎప్పుడు ఆయనంట ఆకాశమును తన మంచి ధననిధి అంట. హల్లెలూయా. మంచి ధననిధి అండి, మంచి ధననిధి అంటే నీకు చెడు ధననిధి కూడా అంటే ఉంది. ఈ లోకంలో సంపత్తి మొత్తం కూడా చెడు. ఎందుకంటే ద్రవ్యము అన్నిటికీ మూలమైనప్పటికీ కూడా అది మనుషుల్ని కాపాడలేదు, పోతున్న ప్రాణాలని కాపాడలేదు. నేను చూశాను, నేను కొన్ని హాస్పిటల్లో చూసినప్పుడు వాళ్ళు ఎంతని పెడుతుంటారు. నేను 2013 నుంచి 16 వరకు ఉన్నప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి ఏమంటారంటే అది గవర్నమెంట్దే, వాళ్ళు చేస్తారు చేతులు, వాళ్ళకు ఉన్న తెలివిని బట్టి, వాళ్ళు నేర్చుకున్న విధానాన్ని బట్టి వాళ్ళు ఏమంటారంటే ఎంత ఖర్చు అయినా పర్లేదు, నువ్వు మాత్రం ఈ ప్రాణాన్ని కాపాడాల్సినట్టు వాళ్ళు అంటారు కదా. మాది అంటారు, మాలేదు అయిపోయిన తర్వాత చెప్తారు. వాస్తవానికి గవర్నమెంట్ హాస్పిటల్స్ మామూలుగా అయితే అంత ప్రైవేట్లో మొత్తం పీల్చి ఇక వాడి దగ్గర ఏ రసం లేకపోతే
ఇక 2-3 గంటల్లో ఆ రోజు పోతారు అనుకుంటే అప్పుడు మేము రిఫర్ చేస్తాము గవర్నమెంట్ హాస్పిటల్కి. సో ప్రాణం పోవాలంటే ఎంచుకునేది ప్రైవేటు మరి డాక్టర్లు చివరగా గవర్నమెంట్ హాస్పిటల్స్నే వాడుకుంటారు. సో అది మంచిది కాదు. అయితే ఇక్కడ మనకేమిస్తారంటే మంచి ధననిధిని ఆకాశాన్ని తెరిచిస్తాడంట. హల్లెలూయా. ఆకాశాన్ని తెరిచిస్తాడంట. అయితే ఆకాశాన్ని తెరిచిస్తేనే మంచి ధననిధి వస్తే అదంట మనము అప్పు ఇవ్వడానికి మాత్రమే ఉపయోగపడతాడు, కానీ అప్పు తీసుకోవడానికి ఉపయోగపడదంట. హల్లెలూయా. ఆ మంచి ధననిధి నువ్వు ఇవ్వడానికి ఉపయోగపడుతుంది, కానీ తీసుకోవడానికి ఉపయోగపడదంట. అయితే మొదటగా ఈ ఆజ్ఞలన్నిటిలో పాటిస్తే అవునా సమస్త జనుల కంటే నేను హెచ్చిస్తానన్నాడు. కాబట్టి ఆ మంచిదన్నిది కావాలి అంటే నువ్వు ఒకటి నేర్చుకోవాలి. చూద్దాం ఆ ఒకటి ఏంటో. ఆదికాండము 14వ అధ్యాయము 18వ వచనం నుంచి 20వ వచనం వరకు చూస్తున్నాం. మరియు షాలేము రాజైన మెల్కీషెదెకు రొట్టెను ద్రాక్షరసమును తీసుకొని వచ్చును. అతడు సర్వోన్నతుడగు దేవునికి యాజకుడు. అప్పుడు అతడు అబ్రహామును ఆశీర్వదించి ఆకాశమునకు భూమికిని సృష్టికర్తయును సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదింపబడును గాక అనియు నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతింపబడు గాక అనియు చెప్పెను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతు ఇచ్చెను. హల్లెలూయా. సో ఇక్కడ మొదటిగా అబ్రహాం చేసిన పని ఏంటంటే, అబ్రహాము మరి చేసింది ఏంటంటే మెల్కీషెదెకు అని ఒక రాజు అనే ఒక వ్యక్తి యాజకుడిగా వచ్చి అబ్రహామును దీవించాడంట. అబ్రహాం దీవించినప్పుడు అబ్రహాం ఏం చేశాడంటే తను మరి ఏ శత్రువుని అయితే జయించాడో, ఏ శత్రువుల దగ్గర నుంచి అయితే సమస్తాన్ని పొందుకున్నాడో, ఆ పొందుకున్న దాంట్లో అబ్రహాం ఏం చేశాడంటే 10వ భాగము వంతుగా ఇచ్చాడంట. హల్లెలూయా. దానివల్ల అబ్రహాంకి ఏమొచ్చినాయంటే చూడండి ఒకసారి. అబ్రహాము చివరి ఏమయ్యాడంటే ఆదికాండము 24వ అధ్యాయము 1వ వచనము. అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను. అన్ని విషయములలో యెహోవా ఆశీర్వదించును. హల్లెలూయా. ఓకే చాలు. అబ్రహాం అంట బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండటమే కాకుండా, అంటే దీర్ఘాయుస్తో జీవించడమే కాకుండా అన్ని విషయాల్లో 100కి 100 విషయాల్లో అబ్రహాం అంట దేవుడు అంట ప్రతి పని సక్సెస్ చేశాడంట. హల్లెలూయా. ఏం చేశాడంటే అబ్రహాము ఆయన 10వ వంతు ఇవ్వడము నేర్చుకున్నాడంట. సో 10వ వంతు ఇవ్వడం ద్వారా ఈయనకు వచ్చినాయంటే 1 దీర్ఘాయువు, 2 అన్ని విషయాల్లో విజయము. అన్ని విషయాలు ఎక్కడ కూడా ఇది నాకు చేయలేదు అని అబ్రహాం చెప్పలేకపోయాడు. అబ్రహాంకి అన్ని విషయాల్లో కూడా మరి విజయం వచ్చిందంటే ఆయన ఒకటి విని ఏం చేశాడంటే చెప్పింది చెప్పినట్టుగా ఇవ్వడం మొదలుపెట్టాడు దేవుడికి. హల్లెలూయా. అయితే ఇదే బేస్ చేసుకొని ఒక అతను మాత్రం నిబంధన చేసుకుంటాడు. ఎవరై అంటే యాకోబు ఒక నిబంధన చేసుకుంటాడు. ఏమన్నా అంటే ఒకసారి చూడండి. ఆదికాండము 28వ అధ్యాయము 20వ వచనం నుండి 22వ వచనం వరకు. అప్పుడు యాకోబు నేను తిరిగి నా తండ్రి ఇంటికి క్షేమంగా వచ్చినట్లు దేవుడు నాకు తోడయుండి నేను వెలుచున్న ఈ మార్గములో నన్ను కాపాడి
తినుటకు ఆహారమును ధరించుకొనుటకు వస్త్రములను నాకు దయచేసిన ఎడల యెహోవా నాకు దేవుడై ఉండును, మరియు స్తంభముగా నేను నిలిపిన ఈ రాయి దేవుని మందిరమగును, మరియు నీవు నాకిచ్చు యావత్తులో 10వ వంతు నిత్యముగా నీకు చెల్లించదనని మొక్కుకున్నాడు. హల్లెలూయా. సో ఇది ఎవరయ్యా అంటే అబ్రహాము కుమారుడైన ఇస్సాకు కుమారుడు ఎవరయ్యా అంటే యాకోబు అన్నమాట. యాకోబుకి 2 కొడుకులు అయితే 2 కొడుకులు చిన్నోడు ఏమంటున్నాడంటే, నేను ఎక్కడికైతే వెళ్తున్నానో అక్కడికి వెళ్ళి మళ్ళీ క్షేమంగా తిరిగి రావడమే కాదు, వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు నాకు దేవుడు తోడై ఉంటేనే కాదు, నేను తినడానికి ఆహారము కట్టుకోవడానికి బట్టలు ఇస్తేనంట దాంట్లో కూడా ఏమవుతానంటాడంటే 10% ఇస్తానంటాడు. హల్లెలూయా. 10వ వంతు ఖచ్చితంగా చెల్లిస్తానని చెప్పేసి మొక్కుకున్నాడంట. 10వ వంతు అంటే అర్థమైందంటే ప్రతి 10 రూపాయల్లో 1 రూపాయి, ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు వంతు అన్నమాట దేవుడికి. ఇలాంట ఈరోజు దేవుడు నాకు 100 ఇస్తే నేను 10 రూపాయలు దేవునికి ఇస్తానని యాకోబుకు మొక్కున్నాడు. ఎందుకంటే వాళ్ళ తాతగారంటే అబ్రహాం గారు కూడా అవునా దేవుడు ఆశించిన ప్రతి దాంట్లో కూడా ఏమి ఇచ్చాడంటే అవునా ముందు ఎక్కడి నుంచి మొదలు పెట్టాడు? షాలేము రాజన్న మిల్క్షదేకు యాజకుడు ఆయన అంటే అబ్రహాంను దీవిస్తే అన్నిట్లో కూడా మరి అబ్రహాము 10వ భాగం ఇచ్చినట్టుగానే 10వ వంతు ఇక్కడ మనోడు కూడా యాకోబు ఏం చేసినట్టే నిశ్చయం చేసుకున్నాడు, నేను దేవునికి నాకు వచ్చే ప్రతి దాంట్లో కూడా 10వ వంతు నేను ఖచ్చితంగా చెల్లిస్తాను అని. 10వ వంతు ఖచ్చితంగా నేను చెల్లిస్తానండి. అది అక్కడి నుంచి ఎప్పటి వరకు కూడా మనకి ఉన్న ఒక నిబంధన, ఒకే ఒక నిబంధన. నువ్వు ఆర్థికంగా లేవనెత్తబడాలి అంటే, నీ అప్పులు లేకుండా నువ్వు జీవించాలి అంటే, నువ్వు సమృద్ధి కలిగి ఉండాలి అంటే, నువ్వు సంతోషం కలిగి ఉండాలంటే, ఒక పూట మనశ్శాంతిగా తినాలి అంటే నువ్వు దేవునికి ఒకటి చేయాలంట, అది 10వ భాగం ఇవ్వడం. హల్లెలూయా. ఒకవేళ ఇవ్వకపోతే ఏమవుతుందో తెలుసా? ఇవ్వకపోతే దేవుడికి ఇవ్వకపోవడం వల్ల ఏమవుతుందో తెలుసా? అది మనం మాట్లాడుకున్నాం. ఇంతకీ ఎంతమంది బాప్టిషన్ తీసుకున్నారు ఇక్కడ? యేసుక్రీస్తు బాప్టిషన్ తీసుకున్నారు ఎంతమంది? మీరు తీసుకోలేదా? బాప్టిషన్ తీసుకున్నారా సార్? మీరు తీసుకోలేదా సార్? బాప్టిషన్ తీసుకున్నారా? ఓకే. ఎంతమంది బాప్టిషన్ మరి 10వ భాగాలు ఇస్తున్నారు? 10వ వంతు ఇస్తున్నారు నెలకి? హలో చేతులు. ఎంతమంది మీరు సంపాదించిన సంపాదనలో నెలలో ఓకే 100 రూపాయలు సంపాదించారు, నెలలో 10 రూపాయలు తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నారా? ఓకే, నెలలో 1000 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నారా? నెలలో 10,000 సంపాదిస్తే 1000 రూపాయలు తీసుకొచ్చి దేవునికి ఇస్తున్నారా? ఇది 10వ భాగం. నువ్వు నెల మొత్తం పనికి వెళ్తే నీకు 10 రూపాయలు వచ్చాయా? అయితే ఆ 1 రూపాయి తీసుకొచ్చి దేవునికి ఇవ్వాలంట. హల్లెలూయా. యాజకుడు వాడు నేను దీవిస్తున్నాడు కాబట్టి దేవుడికి ఇస్తున్నావు అని చెప్పాలంటే నువ్వు యాజకుడికి సంఘంలో తీసుకొచ్చి చర్చికి ఇవ్వాలంట 10వ భాగం. మరి బాప్టిజం తీసుకున్న నుంచి ఎవరు చేస్తున్నారు కంటిన్యూగా? ఎందుకు మనం ఎదగలేకపోతున్నాం అంటే ఇది తెలియకపోవడం వల్ల. ఈ రోజు నేను ఎందుకు చెప్తున్నా అంటే ఈ రోజు మీరు కూడా ధనవంతులు కావాలని దేవుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. సో మాకు ఇచ్చినట్టుగానే దేవుడు మీకు కూడా ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ రోజు బైబిల్లో అబ్రహాముకి, ఇస్సాకుకి, యాకోబుకి దేవుడు వర్షపెట్టి దీవించాడు. ఎందుకంటే తెలుసా? వాళ్ళు ఒక నిబంధన చేస్తున్నారు, ప్రతి 100 రూపాయల్లో 10 రూపాయలు నేను దేవుడికి ఇస్తాను అని. నేను సంపాదించిన ఈరోజు 500, కానీ నేను ఆ 50 రూపాయలు తీసుకొచ్చి దేవునికి ఇస్తానని నిబంధన చేసుకున్నారంట. హల్లెలూయా. అయితే ఒకవేళ చేసుకోలేకపోతే ఏమవుతుందో తెలుసా? చూద్దాం. మలాకీ గ్రంథము 3వ అధ్యాయము 7వ వచనము. మత్తయికి 3 ఉంటుంది. పేజీ నెంబర్ 786. లాస్ట్లో మత్తయికి ముందు ఉంటుంది అన్నమాట, ఒక పేజీ ముందు. ఒకవేళ దేవునికి మనం ఈ 10వ భాగం ఇవ్వట్లేదంటే దేవుని నమ్మి బాప్టిజం తీసుకొని కూడా నేను బాప్టిజం తీసుకున్న వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను, తీసుకున్న వాళ్ళ గురించి కాదు. ఈరోజు వచ్చి పక్కనే వాళ్ళ గురించి కూడా మాట చెప్తున్నా. యేసుక్రీస్తు నమ్మి బాప్టిజం తీసుకున్న ప్రతి వారము రెగ్యులర్గా ప్రతి నెలలో వచ్చే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను.
ఇది ఇచ్చే వాళ్ళకి ఈయన వాళ్ళ గురించి మాట్లాడుతున్నాం. ఓకే, మిగతా వాళ్ళకి సంబంధం లేదు. కానీ ఈ రోజున కాంచి వాళ్ళు చేసిన వాళ్ళు ఇందులో పాలుపోగొస్తలేదు. హల్లెలూయా. చదవండి 3వ అధ్యాయం 7వ వచనము, 7వ వచనం 2వ వచనం చదవండి. మానవుడు దేవుని యొద్ద దొంగిలునా అయితే మీరు నా యొద్ద ఒక నిమిషం. మనిషి అనే వ్యక్తి దేవుని యొద్ద దొంగతనం చేయవచ్చా? దొంగిలించగలుగుతాడా? దేవుడి యొద్ద ఏదైనా తీసుకోగలుగుతాడా అంటే మామూలుగా అయితే దేవుడి దగ్గర నుంచి మనమే తీసుకుంటాం, దేవుడికి చెప్తాం కదా మనం అని మనం పెద్దగా కొంచెం ఎక్కువ మాట్లాడవచ్చు. అవునా? మనమే కదా దేవునికి ఇచ్చేది, నేనేం దేవుడి దగ్గర తీసుకోవట్లేదు అని అంటే పొరపాటే. ఎందుకంటే చాలామంది ఈ మాట కూడా అంటారు. ఎందుకంటే ఆయన ఏమంటున్నాడంటే మీరు నా యొద్ద దొంగిలి తిరిగి అంటున్నాడు. దేవుడే చెప్తున్నాడు మీరు నా దగ్గర దొంగతనం చేస్తున్నాడు అంటున్నాడు. ఎలాగా అంటే చూడండి కింద, దేని విషయంలో మేము నీ యొద్ద దొంగిలితమని మీరు అందరూ. ఓకే అనుకోవచ్చు. ఇప్పుడు దాకా బాప్టిజం తీసుకొని దగ్గరికి వచ్చేవాళ్ళు కూడా మేము ఎందుకు దొంగతనం చేస్తాం, ఇక వచ్చి ఆయనకి ఇస్తున్నాం ప్రతి ఆదివారం చర్చిలో. ఓకే 10, 20, 100, 1000, 5000 ఇస్తున్నాము. అంత మాత్రానికి మేము దొంగలం కాదే. కానీ ఎక్కడేంది నేను ఎట్లా మాట్లాడుతున్నాడని మీరు అనుకోవచ్చు. కానీ దేని విషయంలో మేము దొంగిలితమని మీరు అందరూ 10వ భాగమును ప్రతిష్ట అర్పణను ఇయ్యక దొంగిలితులు అంటున్నాడు. హల్లెలూయా. అంటే ఇదిగో ఈ నొప్పిపోతే నేను దేవునికి ఎంత ఇస్తాను, ఇది జరిగితే నేను ఇది చేస్తాను దేవుని విషయంలో అని నువ్వు అంట దేవునికి మొక్కుకొని చెల్లికపోయిన వాటి వల్ల దొంగతనం చేస్తున్నావంట. ఇంకోటి దశమ భాగం ఇవ్వకుండా దొంగతనం చేస్తున్నామంట. అర్థమైందన్నమాట. దేవుని వద్ద ఎలా దొంగతనం చేస్తున్నారంటే దేవునికి ఇవ్వాల్సిన దశమ భాగం. ఓకే అన్న ఆటో వెళ్ళినా, సార్ జాబ్ చేసినా, అవునా, ఇంకొక రాజకీయం చేసినా, ఏం చేసినా కూడా నువ్వు చేసే పనిలో నీకు వస్తున్న రాబడిలో అది 5 రూపాయలే కావచ్చు, 10 రూపాయలే కావచ్చు, నీవు అందులో ఆయన భాగం తీసి ఖచ్చితంగా ఆయనకి ఇవ్వాల్సిందేనంట. హల్లెలూయా. దానివల్ల ఏం నష్టం జరుగుతుందంటే చదవండి 9వ వచనము, ఈ జనులందరూ నా యొద్ద దొంగిలించునే ఉన్నారు, అదనమాట. ఆ అప్పు పోవట్లేదు, ఆ సమస్య జరగట్లేదు, అవునా. సో ఆర్థికంగా ఎదగలేకపోతున్నాము, ఉన్న దాంట్లో ఎక్కువ కాట్లా, అయినా కానీ తక్కువ కూడా కాట్లా ఉంటున్నాము, భూమి మీద అందరితో పాటు బతుకుతున్నాము. అంత సంతోషం లేదు, అలాగే అంత బాధ కూడా లేదు, కానీ ఉంటున్నాము అని ఒక రకమైన శాపకరమైన జీవితంలో బతుకుతున్నామంట. అంటే ఇది అది తగ్గదు పెరగదు అనమాట, ఉంటారంతే ఉంటారంట. సో ఇక్కడ ఏమంటారంటే ఈ జనులందరూ నా యొక్క దొంగిలిస్తూనే ఉన్నారు. నేను కూడా ఇంతకుముందు గురించి కూడా నేను పనులు ఇవ్వకుండా ఇవ్వకపోతే ఎవరు చూస్తున్నాడు అని చెప్పి అనుకున్నాను అనమాట. కానీ ఎప్పుడైతే ఈ వాక్యం చదివించాడు, అమ్మో నేనే దొంగతనం చేస్తానని చెప్పేసి ఇవ్వడం మొదలుపెట్టాం. హల్లెలూయా. కాబట్టి వీళ్ళు అందరూ కూడా అదే పని చేస్తారంట. అందుకే శాపం అనేది మనకి వరంగా ఇవ్వబడింది. శాపం కూడా వరంగా ఇవ్వబడింది అంట. సో అది నీ జీవితంలో నుండి వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ అంటున్నాడు చూడండి, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు ఇది ఈ పని మాత్రం చేయాలంట నువ్వు ఖచ్చితంగా. ఇప్పుడు సంఘాలలో కానీ చర్చిల్లో కానీ భోజనం పెడుతున్నారన్నా, అవునా, మీరు భోజనం పెట్టి మిమ్మల్ని సంతోషం పలుకుతున్నా, ఒకవేళ లేవనికి ఇస్తున్నారన్నా అది ఎవరు ఇచ్చినాయే అంటే అది నువ్వు ఇచ్చినాయి. హల్లెలూయా. నువ్వు దేవుని సన్నిధికి ఇచ్చిన యొక్క ప్రతి రూపాయి, ప్రతి గింజ ఎవరికి చెందుతుంది అంటే లేనోడికి, ఆకలి కొన్నవాడికి, అవసరం ఉన్నవాడికి ఇవ్వబడుతుందంట. అందుకే మరి మీరు మాకు ఇస్తున్న కానుకలలో మేము కూడా తీసేసి దేవుడు మాకెవరైతే చెప్తున్నారో వాళ్ళకి మేము ఇవ్వాలన్నమాట. మేమే తిరిగి అవునా ఒళ్ళు పెంచుకోవడం కాదు, సంతోషంగా ఉంటాం, ఏసులో కూర్చోవడం కాదు, మాకు ఇవ్వబడిన దాంట్లో కూడా ఏం చేయాలంటే అదంట లేని వాళ్ళకి ఇవ్వాలంట. అందుకంటున్నాడు నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతయు మీరు నా మందిరపు నిధిలోనికి తీసుకొని రండి అంటున్నాడు. ఓకే, ఇప్పుడు దా చేయలేదా, ఇప్పుడు నుంచి చేయడం మొదలుపెట్టండి. ఈ వారంలో పని చేస్తే ఒకవేళ 10,000 వచ్చాయా అయితే ఆ 1000 రూపాయలు తీసుకొచ్చి దేవుని సందులో ఇవ్వండి. హల్లెలూయా. ఆ 1000 రూపాయలు వచ్చాయా ఆ 100 రూపాయలు తీసుకొచ్చి దేవునికి ఇవ్వండి. ఈ రోజు నుంచి ఇది మీరు చేయాలంటున్నాడు. ఎందుకంటే ఇది చేస్తే
ఇది చేస్తే ఈ దశమ భాగం అనేది 10వ వంతు అనేది నువ్వు తీసుకొచ్చి ఇస్తే ఏం చేస్తాడంటే చూడండి, దీన్ని చేసి మీరు నన్ను శోధించిన ఎడల నేను ఆకాశపు వాక్యములు విప్పి పట్టజాలనంత విస్తారముగా దీవెనలు కుమ్మరించదను అని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిస్తున్నాడు అంటాడు. హల్లెలూయా. ఇదే మాత్రం చేయాలంటే, ఇది చేసి నువ్వు అడగాలంట. చూడండి, మనం ఒకవేళ ఏదన్నా మన పొలము విషయంలో కానీ మన ఆస్తి పంపకాల్లోనే కానీ కొద్ది వివాదం వచ్చినప్పుడు మరి పోలీస్ స్టేషన్కి వెళ్తుంటాము, కోర్టులకు వెళ్తూ ఉంటాం. పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ లాయర్ను అరే అవును సార్ అవును లాయర్ను ఇలాగ పెట్టుకుంటారు. వాళ్ళకి ఇస్తారనమాట, కొంత అమౌంట్ ఇచ్చేసి మనకి మన న్యాయం తీర్చడం కోసం, మనకు వాదించడం కోసం ఒక వ్యక్తిని పెట్టుకుంటాం మనం. ఇప్పుడు ఆ వ్యక్తి ఏమంటాడంటే, నేను ఖచ్చితంగా ఇది వాదించి నేను అది మీకు సమకూర్చేటట్టుగా, అంటే మీకు న్యాయం జరిగేటట్టు చూస్తానని చెప్పేసి అంటాడు. ఒకవేళ ఆయన చూడలేకపోయాడు అనుకో, మనం అంటాం ఏమిటయ్యా నువ్వే కదా న్యాయం చేస్తున్నట్టే కదా నేను నీకు డబ్బులు ఇచ్చింది, డబ్బులు ఇవ్వకపోతే అతను అంటాడు నువ్వు ఇవ్వకపోతే నేను ఎట్లా చేశానని చెప్పేసి. ఇక్కడ మనం ఇచ్చామనుకో ఏమంటాం అంటే, మేము నీకు ఇచ్చాగా అడిగింది, నువ్వు మాకు ఇది చేయవు, చేస్తున్నట్టే కదా నీకు ఇచ్చింది, నువ్వు చేయి చేతకపోతే నేను నీకు ఇచ్చేవాడినా అంటావు లేదా. ఇస్తే ఇవ్వకపోతే వాడేమంటాడంటే నువ్వు ఇవ్వకపోతే నేనేం చేసేది, నేనేం మాట్లాడలేదు. సో ఇక్కడ ఏమంటున్నాడంటే దేవుడు కూడా నువ్వు నాకు ఇచ్చి నువ్వు అడుగు అంటున్నాడు. హల్లెలూయా. నువ్వు నేను ఏమైతే చెప్పానో అది నువ్వు చేసి నన్ను అడుగు అంటున్నావు. అంటే ఏంటి, ఇప్పుడు ఇక్కడ రమ్మన్నారు కదా, ఇక్కడ నువ్వు రాకపోతే ఈ మాటలు నువ్వు వెళ్ళలేవు. వినకపోతే నీకున్న ఆ బాధ కానీ ఇబ్బంది కానీ ఆ నొప్పి కానీ ఆ రోగం కానీ ఏది పోదు, ఆ దరిద్రం కానీ పోదు. ఇక్కడ రమ్మన్నప్పుడు రావాల్సింది అంతే ప్రతి ఆదివారం. ఓకే, ఒక రెండు వారాలు వద్దామా 7 వారాలు వద్దామా, ఈ పనికి రావు అసలు. దేవుడి దగ్గర 7 వారాలు వస్తే పని చేస్తాడు, 3 వారాలు వస్తే పని చేస్తాడు, ఈ పనికి రావు అసలు. ఓకే, నువ్వు అనుకోవచ్చు ప్రభా ఈ వారం వెళ్తున్నా కాబట్టి ఈ వారం నా పని జరగాలి, వచ్చే వారం నేను సాక్ష్యం చెప్పుకోవాలి. అయితే నేను నిబంధన చేసుకున్న ప్రతి వారం నీ సన్నిధిలో కనపడతాను. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు దీన్ని చేసిన మీరు నన్ను శోధించినట్లా నేను ఆకాశపు వాక్యంలోను విప్పి పట్టజామంత విస్తారంగా దీవెనలను కుమ్మరిస్తాను. ఇందాక అక్కడ ఏం చెప్పాడు, నువ్వు నా మాటింటే ఆకాశమును తన మంచి ధనదిని తెలిసి ఏం చేస్తానన్నాడు, అప్పిచ్చేవాడిగా చేస్తాను కానీ అప్పు చేయవు అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడు, ఆకాశ వాక్యంలో విప్పి పట్టజాలనంత విస్తారంగా ఇస్తానంటున్నాడు. నీకు ఏం చేస్తే దశమ భాగం మాత్రం ఇస్తే, 10వ వంతు మాత్రం చెల్లిస్తే. ఓకే, విషయం గుర్తుపెట్టుకోండి, ఇది శరీరసారమైన డబ్బు గురించి మాత్రం మాట్లాడొద్దు. వాక్యం ఎప్పుడు 2 రకాలు మాట్లాడుతుంది. అంటే ఇప్పుడు నువ్వు చేయాల్సింది ఏంటంటే నీ రోజులో 24 గంటలు కదా, దాన్ని భాగాలు చేయాలి. 24 గంటలు భాగాలు చేయాలి, అవునా? గంటలో దశమ భాగం టైం 6 నిమిషాలు సార్, గంటకి 6 నిమిషాలు, 60 నిమిషాలు. దశం అంటే 6 నిమిషాలు. సో 12 గంటలకి, అవునా? 12 గంటల కంటే 12 6 36. ఓకే, గంట 20 నిమిషాలు వేసుకోవచ్చు. ఓకే, గంట 20 నిమిషాలు, గంట 20 నిమిషాలు, 2 గంటల 4 నిమిషాలు మనం దేవునికి కేటాయించాలంట. హల్లెలూయా. ఇది ఆత్మానుసారంగా దేవునికి ఇవ్వాలి సమయము, అయితే శరీరసారంగా నువ్వు సంపాదించేది దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. ఇవి 2 జరగాలి, ఒకటి జరిగితే మాత్రం కొనవద్దు. సమయంలో రోజులో 2 గంటల 4 నిమిషాలు దేవునికి ఇవ్వాలి నువ్వు, అవునా? శరీరసారంగా ఈ రోజు సంపాదించే 4 గంటలు సంపాదించే దాంట్లో దశమ భాగము నువ్వు ఇవ్వాలి. దీన్ని చేస్తేనే పట్టజామంత విస్తారంగా ఇస్తానని చెబుతున్నాడు. అయితే చూడండి, కింద ఒక మాట ఉంది, 11వ వచనము, మీ పంటను తినివేయ పురుగులను నేను గద్దిస్తాను. ఇప్పుడు నువ్వు పంట వేసావు కదా, ఆ పంటలో రావాల్సిన రాబడి కాదు, మనమేమో మొదటేమో లాభాల కోసం వేస్తాం పంటని, కానీ అక్కడ వర్షం ఎక్కువైపోయో, వర్షం రాకో, అవునా, మందులు పాపం వాడకో, ఆ పంట ఇక మనకి రాదనుకున్నప్పుడు ఏమనుకుంటే ఉన్నదన్న వచ్చే చాలు, పెట్టుబడి పెట్టిందల్లా వచ్చి చాలు అనుకుంటాం. అయితే పెట్టుబడి రావటం కాదు, అప్పైపోయి నా తెలిసి ఒక్కొక్క సందర్భాలు, నేను ఎన్నో సందర్భాలు చదువుకుంటాయో, ఒకనొక టైంలో ఒక ప్రభుత్వంలో చాలామంది రైతులు మరణించారు.
ఉరేసుకున్నారు చాలామంది కూడా, అప్పులే అప్పులు అప్పులే అప్పులు, తీరక ఎక్కడ పడితే అక్కడ ఉరేసుకొని చచ్చిపోవడమే, చచ్చిపోయారు. కాబట్టి ఇక్కడ ఏంటంటే మీ పంటను తినివేయు పురుగులను నేను గద్దిస్తానంట. అంటే పురుగులు ఎలా పనిచేస్తున్నాయి అంటే బైబిల్ చెప్పినట్టుగా దేవుని యొక్క సైన్యంగా పనిచేస్తాయంట. ఎక్కడ రాయబడింది, ఆ బుక్లో ఎక్కడ రాయబడింది, ఎక్కడంటే అవంట దేవుని సైన్యం అంట. పురుగులు, మిడతలు, అవునా, పచ్చ పురుగులు, పసర పురుగులు, ఇవన్నీ అంటే దేవుని సైన్యం అంట. దేవుడే పంపిస్తారే. వాడు పంట వేసుకున్నాడు, దశంబాగా ఇవ్వలేదు పోయిన సంవత్సరం, ఈ సంవత్సరం కూడా మళ్ళీ పంట వేసాడు. ఆ సంవత్సరం బాగా లాభం వచ్చింది, నాకు ఇస్తానని నొప్పుకున్నాడు. కానీ ఆ సంవత్సరం ఇవ్వాల్సిన దశంబాగా ఇవ్వలేదు కాబట్టి ఈ సంవత్సరం ఏం చేస్తారు, మీరు వెళ్ళిపోయి దాడి చేయండి, మనిషి మీద కాదు పంట మీద చేయండి అని అంట. అవి పోయి నిజంగా ఏ పురుగు సావాలంటే ఏం చేస్తారు, రైతు మందు కొడతాడు. నిజంగా పంట వేసే రైతుకు యుద్ధం ఎక్కడ జరుగుతుందంటే పంటలోనే జరుగుతుంది. ఆ పంటను కాపాడుకోవడమే ఒక 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 నిజంగా ఒక శత్రువులు జయించినట్టు ఉంటుంది. బోర్డర్లో కనుక మన సైనికులు కనుక పోరాడినట్టే ఉంటుంది 24 గంటలు. ఆ పంట ఇంటికి వచ్చేటప్పుడు కూడా పాపం ఆ రైతు నిద్రపోడు అసలు. ఎక్కడ పురుగు పట్టిందా, ఎక్కడ చెడ పట్టిందా, ఎక్కడ కాయం దొరుకుతుందా, ఆ యొక్క పువ్వును దొరుకుతుందా, ఆ పంట వస్తూ ఉండేసరికి చివరికల్లా ఎక్కడి నుంచి కుళ్ళు పెట్టేసి కింద చెట్టు నుంచి మొదలు పెడుతుందని చెప్పేసి పాప రైతు పడని ఆ కష్టం కూడా చూసినవా, నిజంగా వర్ణించలేము. నిద్రపోయే పరిస్థితులు లేదు, నైట్ మొత్తం లైట్ చేసుకుని తిరుగుతూ ఉంటారు అనమాట. సో ఇక్కడ ఏమయ్యా మనకు రాకుండా చేస్తానంటే నీ పంటను తినే పురుగులను నేను గద్దిస్తాను, అవి మీ భూమి పంటను నాశనము చెయ్యవు, మీ ద్రాక్ష చెట్లు అకాల ఫలములను రాల్పక ఉండును అంటున్నాడు. హల్లెలూయా. సో మీ పంటను తినే పురుగులు గద్దించడమే కాదు, అవి ఇప్పటి నుంచి మీ భూమి పంటను తినేవి అంటున్నాడు. అంటే నీ శరీరసారమైన యొక్క బాధను నీకు ఇంక నుంచి రానివ్వని అంటున్నాడు. రానివ్వడమే కాకుండా మరి ద్రాక్ష పండ్లు మరి చెట్లు కూడా ఉంటాయి, మామిడి చెట్లు ఉన్నాయి, అవునా, మనకంటే ఇక్కడ మంచి ఎక్కువ మామిడి చెట్లు, టమాటా చెట్లు. అయితే విషయం ఏంటంటే అవి ఏమవుతాయి అంటే ఒక సంవత్సరం ఆ పంట బాగా పూత పూసి ఆ పంట వచ్చే సాయంకల్లా బాగా గాలి వచ్చిందనుకో ఏమైపోతుంది, పూత మొత్తం కాలిపోతుంది. వర్షం ఈదురుగాలతో కూడిన వర్షం వచ్చిందనుకో ఆ కాయలు పన్నా కూడా రాలిపోయి కుళ్ళిపోతాయి. అయితే ఇవంట దేవుడు అంట ఇక్కడ నుంచి చేయడంట. హల్లెలూయా. చేయనంటున్నాడు. ఇక్కడ నీకు అకాలంగా కురిసే వర్షాలకు కానీ అకాల ఫలాలు రాలిపోవడం కానీ నీ జీవితంలో ఉండవంటున్నాడు. ఇంకో మాట అంటున్నాడు 12వ వచనం, అప్పుడు ఇలా జరిగితేనంట అప్పుడు ఆనందకరమైన దేశంలో మీరు నివసిస్తారంటున్నాడు. కనుక అన్యజనులందరూ మిమ్మును ధన్యులు అంటారంట. హల్లెలూయా. అంటే దీంట్లో నువ్వు హెచ్చించబడటం చూసి, ఆర్థికంగా నువ్వు బలపడటం చూసి, నీ ఆరోగ్యాన్ని చూసి, నీ సంతోషాన్ని చూసి, నువ్వు జీవిస్తున్న విధానాన్ని చూసి దేవుణ్ణి ఎరగని వాళ్ళు సైతం కూడా అబ్బా నీ దేవుడు గొప్పడు బాబు, నీ దేవుడు ఎంత గొప్ప స్థాయికి తీసుకొస్తాడు నాకు తెలియదు, అయితే నీ దేవుడు నాకు కావాలని వస్తాడు. హల్లెలూయా. కాబట్టి అన్ని జనులందరూ మిమ్మల్ని ధన్యులు అంటారు అంటున్నాడు. సో ఇది ఎవరు చేయాలంటున్నాడు, ఏం చేయాలంటున్నాడు, ఒకే ఒక మాట ఏంటది, 10వ వంతు దశమ భాగాలు మీరు నా సన్నిధిలో తీసుకొచ్చి నా మందిరంలో పెట్టండి. హల్లెలూయా. ఇది చేయను అంటే ఇక నేను దీనికి ఇంకా మీరు చెప్పడం ఇక ఇవ్వకుండా కూడా నాకు ఈ పని జరగాలి గురించి ప్రార్థన అంటే చేస్తాను నేను, కరెక్టే, నువ్వు కూడా చేయాలని బైబిల్ చదువుతుంది. హల్లెలూయా. అవునా, లేని వాళ్ళకి ఇవ్వాలంటే ఎక్కడి నుంచి రావాలి, ఈ మందిరం నుంచి రావాలి. అవునా, పెట్టాలంటే ఇది వచ్చిన వాళ్ళకి భోజనం పెట్టాలంటే ఎవరు ఇవ్వాలి, నువ్వే ఇవ్వాలి, నువ్వెచ్చే దానివల్ల ఇక్కడ పెట్టబడుతుంది. హల్లెలూయా. కాబట్టి బైబిల్ చదువుతుందా, నా మందిరంలో ఆహారం ఉన్నట్లు 10వ భాగం అంతా, అవునా, ఓకే, కొంత ఇక్కడ కొంత అక్కడ ఇవ్వడం కాదు, మొత్తం తీసుకొచ్చి ఇక్కడ పెట్టాలంట. హల్లెలూయా. ఒక సంఘాన్ని నువ్వు ఏర్పాటు చేసుకుని ఒక సంఘం కావాలనుకుంటే ఆ సంఘంలో తీసుకొచ్చి నువ్వు పెట్టాల్సిందేనంట. లేదు ఇక్కడ కొద్ది పెడతాను అక్కడ కొద్ది పెడతానంటే మాత్రం అది అయితే మాత్రం అలా చేస్తానని చెప్తున్నాను. నా మందిరంలో ఆహారం ఉన్నట్లు దశమ భాగం అంతా తీసుకొచ్చి 10వ వంతు అంతా తీసుకొచ్చి ఇక్కడ పెట్టమంటున్నాడు. పెడితే అంటున్నాడు నేను విప్పేస్తాను ఆకాశ వాక్యం అంటున్నాడు. హల్లెలూయా. ఏంటి ఆ మంచితనం అంటే బైబిల్లో చదివిస్తుంది. చూడండి ఆ మంచితనం ఏంటో. అది ఓకే, మత్తయి సువార్త
మత్తయి సువార్త 4వ అధ్యాయము 3వ అధ్యాయము 10వ వచనం. యేసు బాప్తిసం పొందిన వెంటనే నేల నుండి ఒడ్డునకు వచ్చును. ఇదిగో ఆకాశము తెరవబడెను. దేవుని ఆత్మ పావురం వలె దిగి తన మీదికి వచ్చుట చూచెను. మరియు ఇదిగో ఈయనే నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందిస్తున్నానని. హల్లెలూయా. పరలోకం నుంచి వచ్చిన యొక్క ధనం ఏంటంటే పరిశుద్ధాత్మ యొక్క మాటనంట. హల్లెలూయా. ఈ పరిశుద్ధాత్మ యొక్క మాట నీలో నుండి ఈ సంవత్సరం నుంచి నా పంట సమృద్ధి అగును కాకంటే అవుతుందంట. హల్లెలూయా. ఈ సమస్య నుంచి నేను విడుదల కలుగును కాకంటే అవుతామంట. ఈ నొప్పి నుంచి విడుదల కలుగును కాకంటే అవుతామంట. నువ్వు దీవించబడదు కాకంటే దీవించబడాల్సిందేనంట. నువ్వు హెచ్చించబడాలంటే హెచ్చించబడాల్సిందేనంట. నువ్వు అప్పిచ్చే బిడ్డగా ఉండాలంటే ఉండాల్సిందేనంట. అంతే. ఇది ఎక్కడి నుంచి వచ్చిన మాట? పరలోకములో నుండి ఆకాశము తెరవబడి పరిశుద్ధాత్మగా వచ్చిన మాట ఏదైనా ఉంటే, మంచితనం ఏదైనా ఉంటే, ఆకాశవాకి నింపి విస్తారంగా మరి కుమ్మరించబడేది ఏదైనా ఉంటే అది పరిశుద్ధాత్ముడు మాత్రమే. హల్లెలూయా. ఆ పరిశుద్ధాత్మునిలోకి వచ్చినంట ఏమవుతుందంటే చూడండి, సామెతల గ్రంథము 10వ అధ్యాయము 22వ వచనం. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యమిచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము. ఎస్, నీ సొంతగా నువ్వు సంపాదించి నువ్వు తిను తాగు కట్టుకో ఏమని చేసుకో, కానీ నీకు అది ఎక్కువ కాదు, అలాగని తక్కువ కాదు. కానీ దేవుడు ఇస్తేనంట నీకు ఐశ్వర్యం వస్తుందంట. హల్లెలూయా. పరిశుద్ధాత్మలోకి వస్తే ఈ భూమి ఐశ్వర్యం ఉంటుంది, పరలోక రాజ్యంలో ఐశ్వర్యం ఉంటుంది. అందుకే యేసుక్రీస్తు వారు ఒక మాట చివరిలో మనకు చెప్పాడు. ఏంటంటే ఏం చెప్పాడంటే మత్తయి సువార్తలోనే ఉంటుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయము 19వ వచనం నుండి 20వ వచనం వరకు. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు, ఇక్కడ చెమటయు తుప్పును తినివేయులు దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి, అచ్చట చెమటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేచి దొంగిలరు. నీ ధనము ఎక్కడ ఉండునో అక్కడనే నీ హృదయము ఉండును. హల్లెలూయా. కాబట్టి ఈ భూమి మీద ధనాన్ని మొదటి నుంచి సంపాదించడానికి ప్రయత్నం చేయకంటున్నాడు. మరి ఏ ధనం కావాలి? పరలోకంలో ఉన్న యొక్క పరిశుద్ధాత్మ యొక్క ధనాన్ని నువ్వు కూర్చుకుంటానంట. ఈ లోకంలో ఒకవేళ సంపాదించి నేను చూశాను. నా చిన్నప్పుడు మా తెలిసిన వాళ్ళు పెద్దల్లో బాగా సంపాదించారు పాపం. వాళ్ళు ఆ ఊర్లో కానీ పెద్దోళ్ళు ఒకరు లేరనమాట. కానీ ఊరి చివరిలో బాగా బిల్డింగ్ పెట్టుకున్నారు, బాగా డబ్బులు పెట్టుకున్నారు, బంగారం పెట్టుకున్నారు. దొంగలు ఎక్కడ పడాల వాళ్ళ ఇంట్లో పట్టరు, మొత్తం దోచుకుని పోయారు. అటు వచ్చినట్టు చేయికి కాలు కొట్టిపోయారు. నేను నిన్న పోయి కూడా చూశాను, ఇంటికి వెళ్ళిపోయి కూడా. ఏం సంపాదించుకుంటే ఈ లోకంలో ధనం సంపాదించుకుంటే. అయితే విషయం అంటే పరలోకంలో ధనం సంపాదించుకుంటే అంట, అయితే అది ఆ ధనాన్ని చెమట పట్టిదంట, తుప్పు తినలేదంట. దొంగలు వచ్చేసి ఇప్పుడు మాకు ఇవ్వబడిన యొక్క ధనము, ఆత్మీయ ధనము ఎవడు దొంగిలించలేదు. హల్లెలూయా. ఇది ఈ భూమి మీద ఎంతమందికి ఇవ్వాలో అంతమందికి ఇవ్వడానికి ఉపయోగపడుతుంది. అందుకే బైబిల్ చదివిస్తుంది, జనులలో ఐశ్వర్యవంతులు మీ దయను ఇస్తారంట. హల్లెలూయా. డబ్బులు లక్షల కోట్ల వాళ్ళు సైతం కూడా మన దగ్గరికి వచ్చి నువ్వు ఒక మాట చెప్పు అని చెప్పారంటారంట. నువ్వు ఒక మాట బలిగితే ఒక మాట అంటే చాలు మేము బాగుపడతామని చెప్పిపోతాం. అదే డబ్బులు ఉన్నాయి వాళ్ళకి. రాజకీయంలో పెద్దవాళ్ళే, ఉద్యోగంలో పెద్దవాళ్ళే, వ్యాపారంలో పెద్దవాళ్ళే, అన్నింటిలో వాళ్ళు తగ్గిన వాళ్ళు తక్కువ వాళ్ళు కానే కాదు. అయితే వాళ్ళకి ఏది అయ్యా తెలియదంటే ఈ పరలోకంలో వచ్చిన పరిశుద్ధాత్మ యొక్క మాటని యొక్క ధనము వాళ్ళకి కావాలని అడుగుతున్నాడు. కాబట్టి ఇది సంపాదించుకోమంటాడు. ఇది సంపాదించుకుంటే ఇది ఎక్కడుంటే నువ్వు అక్కడ ఉంటావంట. హల్లెలూయా. అంటే ఇప్పుడు నువ్వు ఇక్కడ ఉన్నావు కదా, సంతోషం ఎక్కడ రావాలి అంతే. హల్లెలూయా. సమాధానం ఎక్కడ రావాలి, నీ మనసు మొత్తం ఎక్కడ ఉండిపోవాలి అంతే. ఈ మాట వింటా ఉంటే
నీకు స్వస్థతే. ఈ మాట వింటా ఉంటే నీకు విడుదలే. ఈ మాట వింటా ఉంటే నీకు అభివృద్ధి. ఈ మాట వింటా ఉంటే నీకు నెమ్మదే. ఈ మాట వింటా ఉంటే నీకు పరిపూర్ణ ఆనందమే అనేక మందికి ఇచ్చేవాడు నువ్వు. కాబట్టి పరలోకంలో మంచి ధనం ఏదన్నా ఉంటే, ధననిధి ఏదైనా ఉంటే, ఆకాశం నుంచి విస్తారంగా కుమ్మరించబడే యొక్క సమృద్ధి ఏమైనా ఉంటే అది దేవుని మాటే, పరిశుద్ధాత్ముడే. హల్లెలూయా. ఇది మనం సంపాదించుకోవాలంట. ఇది సంపాదించుకోవాలంటే ఇక్కడ రావాల్సిందే, ఈ మాట వినాల్సిందే. ఈ వాక్యము మీ జీవితంలో నెరవేర్చబడును గాక. ఈ మంచి దాన్ని మీరు పొందుకొని అనేక మందికి అప్పించుదురు గాక. మీరు అప్పు చేయకుందురు గాక. మీరు ఇప్పటి నుంచి ఒక నిబంధన చేసుకోండి అంతే దేవునికి. అయ్యా, ఈ నెలలో నేను ఇస్తాను, వచ్చే నెల నుంచి ఫస్ట్ నుంచి వచ్చే నెల వచ్చే నెల ఫస్ట్ తారీఖులో నేను ఆ దశం భాగం తీసుకొచ్చి నీ సన్నిధిలో పెడతానని చెప్పి నిబంధన చేసుకోండి. మీ అభివృద్ధి ఆర్థికంగాను ఆరోగ్యంగాను ఎలా ఉంటుందో మీరే చెప్తారు. హల్లెలూయా. అయితే విషయం అంటే ఇది అబ్రహాము నిండు వృద్ధాప్యం వరకు కూడా బహుకాలం గడిచి వృద్ధుడైనా కూడా అతను ఇవ్వడం మానలేదంటారు. అవునా? ఒక నెల ఇచ్చి ఇంకో నెల ఇవ్వడం ఆపలేదంట. ఆయన రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాడంట. నేను ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నా అంటే మన సంఘంలో ఇంతవరకు నేను బోధించిన ఇంతవరకు ఎవరో చెప్పానా డబ్బులు ఇవ్వండి, డబ్బులు ఇస్తే నీ దేవుడు మీకు బాగు చేస్తాడు అని చెప్పానా? చెప్పలేదు. ఎందుకు చెప్పనంటే నాకు దేవుడు చెప్పండి, నేను చెప్పను. ఈ వాక్యము ఎప్పటి నుంచి ఎవరికైంది అంటే విన్న ప్రతి ఒక్కరికి, రక్షించబడిన ప్రతి ఒక్కరు అభివృద్ధిలోకి వెళ్ళాలంటే, ఒక రూపాయి వెనకేసుకోవాలంటే, అది శరీరసారమైన రూపాయి కావాలి అంటే ముందు ఆత్మానుసారమైన ధనము నువ్వు సంపాదించుకుంటాడు. హల్లెలూయా. దీన్ని నువ్వు చేసి దేవుని అడగాలంటే, ఏం ప్రభు నేను ఇస్తున్నాను, నేను ప్రతి నెల నీకు ఇస్తున్నాను, నువ్వు చెప్పినట్టుగా నేను దశమ భాగం తీసుకొచ్చి 10,000 తీసుకొచ్చి నేను ఇదిగో ఈ నెల 10,000 సంపాదించాను, 20,000 సంపాదించాను, 50,000 సంపాదించాను, ఇదిగో ఈ 5,000 తీసుకొచ్చి ఇచ్చాను, ఈ 1,000 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాను, ఈ 100 రూపాయలు తీసుకొచ్చి ఇచ్చాను, మరి నాకు ఇంటికి ఇవ్వు. శోధించడం ఏంటి? ఇచ్చి మళ్ళీ ఇవ్వకపోతే దానికి అడగడం ఏంటి? ఇచ్చానుగా నాకు ఇవ్వ, ఇస్తున్నావుగా, మళ్ళీ 100 రూపాయలతో 20 రూపాయలు ఇస్తున్నావుగా, ఇవి అడుగుతాం లేదా? అరే నా దగ్గర లేరు, మళ్ళీ ఎత్తనంటే లేదు నువ్వే చెప్పాను నాకు మొన్న ఎత్తనని, అందుకే నేను వచ్చి అడుగుతాను. మళ్ళీ ఇలాగ మనం అడగాలంట దేవుని. హల్లెలూయా. శోధించాలంట. అయ్యా నేను నువ్వు చెప్పినట్టు చేశాను కదా, మరి నాకెందుకు నువ్వు చేయవు అని చెప్పేసి అడిగితే ఆయన ఎలా ఇస్తారంటే పట్టజాలంత విస్తారంగా సమృద్ధినిస్తాడంట. హల్లెలూయా. ఈ ధనము మీ జీవితంలో నెరవేర్చబడునుగా, మీకు కలుగునుగా. ఈ వాక్యం ఉంటే ప్రతి ఒక్కరి జీవితంలో ఈ యొక్క వాగ్దానం నెరవేర్చబడునుగా. ఓకే, నాతో పాటు ప్రార్థనలు ఎగిరించండి. మహాపరిశుద్ధుడైన యేసయ్యా స్తోత్రం ప్రభువా. అయ్యా నీ మాట వింటే ప్రభువా సమస్త జనుల కంటే ఇచ్చిస్తున్నట్టున్నావు. నీ మంచి దాన్ని ఇచ్చి ప్రభువా అనేక మందికి అప్పు ఇచ్చే బిడ్డగా ఉంటున్నావు. అప్పు చేయవు అంటున్నావు ప్రభువా. ఇదిగో ఆ రోజు నిబంధన చేస్తున్నాం మా పితరులైనటువంటి అబ్రహాము, మా పితరుడైనటువంటి ఇదిగో యాకోబు ఇదిగో తినడానికి ఆహారము కట్టుకోవడానికి బట్టిస్తేనే ప్రభా తిరిగి వచ్చేటప్పుడు ప్రతి విషయంలో కూడా ప్రభా ఇదిగో 10వ వంతు ఇస్తానని ప్రభా నిబంధన చేస్తున్నాడు. అయితే ఈరోజు కూడా ప్రభా నీ బిడ్డలు నిబంధన చేసుకుంటున్నాడు. అవి ఇప్పుడు దాకా మాకు తెలియక ప్రభువా నేను మీకు ఇవ్వలేకపోయాను. అయ్యా ఈ రోజు నుంచి మేము ఒక నిబంధన చేసుకుంటున్నాం. ప్రతి నెల మొదటి ఆదివారంలో ప్రభువా నీవు మాకు ఇచ్చిన ఈ ఒక్క ఆజ్ఞను నెరవేర్చటకు మాకు శక్తి సన్నద్ధంగా ఇచ్చేయండి. నువ్వు నాకు ఇస్తే ప్రభా నేను నీకు ఇస్తాను. నేను చేసే పని నా పనిని దీవించండి, నా వ్యాపారాన్ని దీవించండి, నా రాజకీయంలో ముందుకు తీసుకెళ్ళండి, నా జాబును దీవించండి, నా వ్యవసాయాన్ని దీవించండి. అయితే నేను నీకు ఇస్తాను ప్రభువా. ఇదిగో నాకు కావాలి ప్రభువా. నేను సంపాదించేదానికన్నా ప్రభు నువ్వు పట్టదాలంత విస్తారంగా ఇస్తానని మాకు వాగ్దానం ప్రభు. నేను ఆకాశవాక్యంలో ఇప్పుడు ప్రభు నాకు సహాయం దయచేయండి. అయితే ప్రభు నేను ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. ఈరోజు నుంచి నేను నిబంధన చేసుకుంటున్నాను ప్రభు. ప్రతి నెలలో మొదటి వారం ప్రభు నీకు నాదిగో నేను సంపాదించిన సంపాదనలో 10వ వంతు తీసుకొచ్చి ప్రభు నీ సన్నిధిలో పెడతాను. అయ్యా నీ బిడ్డలకు నేను ఆహారాన్ని పెడతాను ప్రభు. ఆ దరిద్రంలో వాళ్ళని నేను ఆదుకుంటాను ప్రభు. ఆ లేని వాళ్ళకి నేను ఇస్తాను ప్రభు. అయితే ప్రభు నీ సంఘం ద్వారా జరగాలని కోరుకుంటున్నావు, నీ మందిరం నుంచే సహాయం కావాలని కోరుకున్నాడు. అటు ప్రభు మాకు దయచమని, అటు సమృద్ధి జీవులకు మమ్మల్ని నడిపించమని. అయ్యో ఈ వాక్యంలో ఏకిమిచ్చి ఇదిగో ఇది నా జీవితం నెరవేర్చబడాలి. ఇక్కడి నుంచి నేను అప్పు చేసే బిడ్డగా ఉండకూడదు, అప్పిచ్చే బిడ్డగా ఉంటాను. అయ్యా ఇదిగో మీరు మాకు వాగ్దానం చేశారు ప్రభు. ఇదిగో కొరింథీయుల రాసిన పత్రిక 2వ అధ్యాయం ఇదిగో 8వ అధ్యాయంలో వచ్చిన 2 కొరింథీయుల్లో ఇదిగో నీ కృప ధనవంతులైన మీరు దరిద్రంగా వచ్చారు ఈ భూమికి మమ్మల్ని ధనవంతులు చేయడం కోసం. మా నిమిత్తమే ప్రభు నువ్వు దరిద్రంగా వచ్చాడు ప్రభు. మమ్మల్ని ధనవంతులు చేయాలనేది నీకు చిత్తము. అయితే ప్రభు ఈ వారం నుంచి ఇదిగో ఈ నెల నుంచి మేము ఒక నిబంధన చేసుకుంటున్నాం ప్రభు, ఒక వాగ్దానం చేసుకుంటున్నాం. అయ్యా ఇదిగో నీకు ఒకటి ప్రభు మేము ప్రతిష్ఠించుకుంటున్నాం ప్రభు. మా మాట నెరవేర్చండి చేస్తున్నాము.
నువ్వు ఈరోజు నుంచి సంపాదించిన సంపాదనలో ప్రభా, అది 10 అయినా 20 అయినా 100 అయినా ప్రభా, ఆ యొక్క 10వ వంతున ఆ దశమ భాగాన్ని నీ సన్నిధిలో తీసుకొచ్చి పెట్టడం మాకు ద్వారాలు తెరవండి. మా అకౌంట్లు మార్చండి, మా బ్యాంక్ బ్యాలెన్స్ మార్చండి, అది ఒక లోన్లు రప్పించండి, అది నూతన యొక్క గృహం దయచేయండి, నూతన యొక్క పంటలు దయచేయండి, అది ఒక సంపూర్ణ ఆరోగ్యం దయచేయండి. అయ్యా ప్రభా, సంపాదించి నీకు ఇవ్వాలంటే ప్రభా నాకు సంపూర్ణ ఆరోగ్యం ఉన్నాను ప్రభా. అయితే నా దేహంలో ఒక్క నొప్పి ఉండడానికి లేదు ప్రభా, ఒక్క బాధని అనుభవించడానికి లేదు ప్రభా. నిద్ర పట్టిన జీవితాలు ఎన్నో ఉన్నాయి ప్రభా. ఇక నుంచి నేను నిద్ర పోకుండా జీవిస్తున్నా, ఇదిగో జీవితం నుంచి నన్ను విడిపించండి. పరిపూర్ణంగా దీర్ఘాయువుతో జీవించే ప్రభు దయచేయండి. అయా ప్రతి రోజు ప్రభా శాంతిగా ప్రశాంతంగా జీవించే జీవితం మాకు దయచేయండి. సంపూర్ణ నిద్రను మాకు దయచేయండి, సంపూర్ణ సంతోషం మాకు దయచేయండి. అదిగో నిన్ను ఆత్మపూర్ణంతో ఇదిగో బలంతో ఆరాధించకుండా దయచేయండి, ఆత్మశక్తితో నిన్ను ఆరాధించకుండా దయచేయండి, వివేకంతో నిన్ను ఆరాధించకుండా దయచేయండి, జ్ఞానంతో నిన్ను ఆరాధించకుండా దయచేయండి. బలపరచండి ప్రభా. ఇదిగో ఈ వాగ్దానం ఎవరైతే తీసుకున్న ప్రభా వాళ్ళ జీవితంలో ఇప్పటి నుంచి కార్యాలు జరిగించండి. నేడు నీవు నా మాట విన్నా ఎలా బతుకుతావు అని వాగ్దానం చెప్పు ప్రభా. ఇక్కడ నుంచి ఆ యొక్క జీవితం ప్రభా నీ జీవితంలోనే నీ సన్నిధిలోనే జీవించే బ్రతుకు బిడ్డ దయచేయండి. అయితే అనేక మంది బ్రతికించిన ప్రభావం గురించి బలపరిచి వాడుకోమని యేసునామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కూర్చోండి.